హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం ప్రవరుడి భార్య అనే కథ చెప్పుకుందాం. పూర్వం కాశ్మీర దేశంలో ప్రవరుడు అనే యువకుడు ఉండేవాడు. అతను ధనవంతుల బిడ్డ, సకల విద్యలు నేర్చినవాడు, సద్బుద్ధి గలవాడు. అతను దేశాటన చేయగోరి తగినంత సొమ్ము, విలువగల వస్త్రాభరణాలు తీసుకొని బయలుదేరాడు. అయితే దురదృష్టవశాత్తు ఒకనాడు అతన్ని దొంగలు పట్టుకొని నిలువు దోపిడీ చేసేశారు. ఉన్న డబ్బు నగలు దోచుకొని అతని వస్త్రాలు తాము ధరించి తమ చింకి బట్టలు విడిచిపెట్టి దొంగలు వెళ్ళిపోయారు. చేసేది లేక ప్రవరుడు వారి బట్టలు ధరించి తిండి తిప్పలు లేకుండానే 2-3 రోజులు ప్రయాణం చేసి బాగా చీకటి పడ్డాక ఒక నగరానికి చేరాడు. ప్రవరుడు నగరం 4 వీధులు చీకటిలో చుట్టబెట్టాడు. అతన్ని పలకరించి ఎవరూ ఆదరించలేదు. తన దుస్థితి అంతా తెలుపుకొని భోజనం పెట్టమని ఎవరినైనా అడుగుదామంటే అతనికి మొహమాటం అడ్డు వచ్చింది. చివరికి అతను కోట పక్కనే ఉన్న గుర్రపుశాల వద్దకు చేరి అక్కడ అరుగు మీద విశ్రాంతి తీసుకోవడానికి కూర్చొని ఆకలి శోష వచ్చి స్పృహ తప్పి పడిపోయాడు. ఆ దేశపు రాజు జయసేనుడు. ఆయనకి కాంచనవల్లి అనే కుమార్తె ఉండేది. ఆ పిల్ల అందంలో అప్సరస, విద్యల్లో సరస్వతి. ఆమె యుక్త వయస్కురాలు కాగానే రాజు ఆమెకు మంచి వివాహ సంబంధం నిశ్చయించాడు. అన్ని విధాల తనకు తగిన వరుడైతే తప్ప పెళ్లాడరాదని కాంచనవల్లి పట్టుదల. తండ్రి కుదించిన సంబంధం ఆమెకు ఎంతమాత్రం ఇష్టం లేదు. అందుచేత కాంచనవల్లి ఇంటి నుంచి పారిపోయింది. తనకు తగిన వరుడు దొరికేదాకా దేశాటన చేసి తర్వాతనే వివాహం చేసుకుందామని నిశ్చయించింది. అయితే ఈ పని ఇతరుల సాయం లేకుండా తన ఒక్కదాని వల్ల అయ్యేది కాదు. అందుచేత ఆమె తన పరిచారిక చేత మంత్రి కొడుకు వర్తమానం పంపింది. మంత్రి కొడుకు కాంచనవల్లి ఒక గురువు దగ్గరే చిన్నప్పుడు చదువుకున్నారు. ఇద్దరికీ కూడా చిన్నప్పటి నుంచి చాలా స్నేహం. అర్ధరాత్రి కోట బయట గుర్రపుశాల వద్ద 2 గుర్రాలతో సహా సిద్ధంగా ఉంటే తాను వచ్చి విషయమంతా చెబుతానని కాంచనవల్లి మంత్రి కుమారుడికి వార్త పంపింది. ఈ వార్త అందుకుని కూడా మంత్రి కుమారుడు ఆ రాత్రి ఆమెకు సాయపడలేకపోయాడు. ఎందుచేతనంటే ఆ రాత్రి రాజుగారి అంతఃపురంలో నృత్యం ఏర్పాటు చేశారు. వెళ్ళకపోతే బాగుండదని బలవంతం చేసి మంత్రి తన కుమారుణ్ణి నృత్య వినోదం చూడడానికి తీసుకెళ్లిపోయాడు. మంత్రి కొడుకు అంతరాయం కలిగించిన ఈ నృత్య వినోదమే కాంచనవల్లి పారిపోవడానికి తోడ్పడింది. ఆమె తలనొప్పిగా ఉన్నట్టు నటించి మిగిలిన వారంతా వినోదంలో నిమగ్నులై ఉన్న సమయంలో గొలుసుల సహాయంతో కోట దిగి గుర్రపుశాలను సమీపించింది. చీకటిలో ఆమెకు అరుగు మీద ఒళ్ళు తెలియని నిద్రలో ఉన్న ప్రవరుడు కనిపించాడు. అతనే మంత్రి కుమారుడు అనుకొని కాంచనవల్లి లే లోపలికి వెళ్ళి 2 గుర్రాలు పట్టుకురా, అట్టే వ్యవధి లేదు అని ప్రవరుణ్ణి గట్టిగా లేపింది. నిద్రమత్తులో ప్రవరుడు లేచి మారు మాట్లాడకుండా సాల నుంచి 2 గుర్రాలు తెచ్చాడు. కాంచనవల్లి ఒక గుర్రం ఎక్కుతూ 2వ గుర్రం మీద అతన్ని ఎక్కి తన వెంట బయలుదేరమంది. ఇద్దరూ కొద్దిసేపట్లో నగరం దాటి వేగంగా పోసాగారు. తెల్లవారేసరికి సాధ్యమైనంత దూరం వెళ్లాలనే ఉద్దేశంతో కాంచనవల్లి అనుచరుడికి వివరాలేమీ చెప్పలేదు. ఇంతలో తెల్లవారింది. కాంచనవల్లి తన గుర్రాన్ని ఒక చెరువు వద్దకు తెచ్చి ఆపింది. కొద్దిసేపట్లో ప్రవరుడు కూడా ఆమెని కలుసుకున్నాడు. అతన్ని చూస్తూనే కాంచనవల్లి ముఖం కూడా తూర్పు దిక్కుతో పాటు తెల్లబోయింది. తెల్లవార్లు తన వెంట వచ్చిన వాడు తన స్నేహితుడైన మంత్రి కుమారుడు కాదు. ఈ వ్యక్తి వాలకం చూస్తే ఎవరో దొంగలా ఉన్నాడు. కుళ్ళు గుడ్డలు కట్టుకున్నాడు. గెడ్డం మాసి ఉంది. మొహం పీక్కుపోయి ఉంది. తాను చేసిన పొరపాటు తలుచుకొని కాంచనవల్లికి పట్టరాని దుఃఖం వచ్చేసింది. కానీ ఏడవడం తప్ప ఆమె చేయగలిగిందేమీ లేదు. ఇప్పుడు ఇంటికి వెళ్తే తండ్రి తనకి చాలా కఠినమైన శిక్ష విధిస్తాడు. కాంచనవల్లి తల వంచుకొని ప్రవరుడికేసి చూడను కూడా చూడలేదు. ప్రవరుడు కూడా ఆమెను పలకరించలేదు. తానెవరో ఆమెకు చెప్పలేదు. అతను పక్క నుంచి ఒక 2 దోము పుల్లలు విరిచి ఒకటి కాంచనవల్లి ముందు పడేశారు. ఇద్దరు పళ్ళు తోముకున్నారు. కాలకృత్యాలు తీర్చుకొని ఇద్దరు మళ్లీ గుర్రాలెక్కి కొంతసేపటికి ఒక నది వద్దకు వచ్చారు. నది ఒడ్డున ఒక బల్లకట్టు బయలుదేరబోతుంది. అప్పటికే కొందరు దాని మీద ఎక్కారు. తనను ఉచితంగా నది దాటించమని ఒక ముసలామె బల్లకట్టు వాణ్ణి వేడుకుంటుంది. వాడు వేలు పడదని
బల్లకట్టు తోసుకుపోతూ కొత్త వారిని చూసి ఆగాడు. బల్లకట్టువాడు ముసలామెను ఊరికి ఎక్కించుకుపోవడం చూస్తున్న ప్రవరుడు తన దగ్గర కూడా చిల్లిగవ్వలేని కారణంగా కాంచనవల్లి వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. ఆమె అతని ఉద్దేశం గ్రహించింది. కొంగు నుంచి ఒక బంగారు నాణెం తీసి ప్రవరుడి కాళ్ళ దగ్గర పడేసింది. ప్రవరుడు దాన్ని బల్లకట్టువాడికిస్తూ, ఇది తీసుకొని మాతో పాటు ఆ ముసలామెను కూడా ఎక్కనివ్వు అన్నాడు. బల్లకట్టువాడు అందుకు ఒప్పుకున్నాడు. అవతలి ఒడ్డు చేరగానే ఆ ముసలామె ప్రవరుడితో, నాయన, నన్ను ఏరు దాటించారు, నాకు ఎవరూ దిక్కులేరు, మీతో ఉండనిస్తిరా? రెండు పూట్ల ఇంత వంట చేసి పెట్టి మీ రుణం తీర్చుకుంటాను అంది. మాతో పాటే నువ్వు బతుకుతూ గాని రావ్వ అన్నాడు ప్రవరుడు. మధ్యాహ్నానికల్లా ముగ్గురు హేలానగరం అనే చోటికి చేరారు. ఆ రోజుకి అక్కడ సత్రంలో ఉండి భోజనం చేసి నిద్రపోయారు. మర్నాడు ఉదయమే ప్రవరుడు వర్తకుల బజారుకు వెళ్ళి, అయ్యా, నాకు జ్యోతిష్యం వచ్చు, మీరు నాకు డబ్బిచ్చినట్లయితే మీకు దినఫలాలు చెబుతాను, వాటి సాయంతో మీరు లాభసాటిగా వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పాడు. కొందరు వర్తకులు తమ జన్మ నక్షత్రాలు అతనికిచ్చారు. ప్రవరుడు వారికి దినఫలాలు చెప్పాడు. వర్తకులు ఎవరికి తోచినంత డబ్బులు వారు ఇచ్చారు. ఆ డబ్బు పుచ్చుకొని ఇంటికి కావలసిన సరుకులు తీసుకుని వెళ్ళి ముసలామి చేత వంట చేయించాడు. మర్నాడు ప్రవరుడు వీధిలోకి వెళ్ళేసరికి చాలామంది వర్తకులు అతని చేత దినఫలాలు చెప్పించుకున్నారు. కిందటి రోజు అతను చెప్పిన దినఫలాలు నిజమయ్యాయి. దీంతో అతనికి ఒక సంపాదన మార్గం ఏర్పడింది. అతను ఆ ఊళ్ళో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని అందులో ప్రవేశించాడు. ప్రవరుడి ఖ్యాతి నానాటికి పెరగజొచ్చింది. అతను రత్నాలను పరీక్షించడంలో నిపుణుడని కనిపెట్టి ఒక రత్నవర్తకుడు అతనికి పెద్ద జీతం ఇచ్చి తన వద్ద నౌకరీ ఉంచుకున్నాడు. కాంచనవల్లి ప్రవరుడి భార్య అని ముసలామె ఉద్దేశం. కానీ వారిద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకపోవడం చూసి ఆమె గమనించి కూడా, మొగుడు పెళ్ళాల మధ్య ఎన్నో ఉంటాయి, మనకెందుకులే అని ఊరుకుంది. ఇదిలా ఉండగా ఆ ఊరి రాజైన కందర్పకేతుడి వద్దకు దక్షిణ దేశ వర్తకుడు ఒకరు అపూర్వమైన రత్నం ఒకటి తెచ్చాడు. దాన్ని చూసి రాజు ముగ్ధుడయ్యాడు. దాని వెల అడిగాడు. రాజు ఆత్రం గమనించి వర్తకుడు 1,00,00,000 రూపాయలని చెప్పాడు. నిపుణుల సలహా లేకుండా అంత సొమ్మిచ్చి రత్నం కొనడం ఇష్టం లేని రాజు నగరంలోని రత్నవర్తకులందరినీ పిలిపించాడు. ఆ రత్నానికి వెల కట్టమన్నాడు. ఎవరికి తోచినట్టు వారు దాని వెల 75 లక్షలు మొదలుకొని 2 కోట్ల దాకా చెప్పారు. ప్రవరుణ్ణి నౌకరీలో ఉంచుకున్న వర్తకుడు కూడా వచ్చాడు. ప్రవరుడికి రత్నాన్ని చూపి వెల కట్టమన్నాడు. దీని వెల 1 రూపాయి, అదైనా సాన పట్టిన వాడి కూలి మాత్రమే అన్నాడు. అంతమందిలోనూ దక్షిణ దేశపు వర్తకుడికి పరాభవమైంది. మాట అనగానే సరికాదు, అన్నమాటని నిరూపించుకోవాలి అని అతను గొంతు చించుకొని అరిచాడు. ప్రవరుడు ఒక ఇనప పలక తెప్పించాడు. రత్నాన్ని దాన్ని కేసి కొట్టాడు. అది కేవలం గాజు ముక్క కావడం వల్ల ఆ దెబ్బకు అది పప్పు అయిపోయింది. ఇది చూసి అందరూ నిర్ఘాంతపోయారు. ఆనాడే కందర్పకేతుడు ప్రవరుణ్ణి పెద్ద జీతం మీద తన కొలువులోకి తీసుకున్నాడు. అతని సలహా ఎన్నో విషయాల్లో రాజుకు అనుకూలించడం చేత ప్రవరుడి పలుకుపడి నానాటికి పెరుగుతూ వచ్చింది. ఇది జరిగిన కొంతకాలానికే కందర్పకేతుడి మంత్రి మరణించాడు. ఆ స్థానం ఆక్రమించడానికి ప్రవరుడి కంటే మరెవరూ కనపడనందున రాజు అతనికి మంత్రిత్వాన్ని ఇచ్చి ఆదరించాడు. ప్రవరుడు మంత్రి అయిన తర్వాత అతని స్వవిషయాలు అందరికీ కావలసి వచ్చాయి. రాజుగారి భార్య చాకలిదానితో మాట్లాడే సందర్భంలో మంత్రిగారి భార్య అప్సరస లాంటిదని విన్నది. ఎందుకంటే ప్రవరుడి ఇంట కూడా అదే చాకలి పని చేసేది. ప్రవరుడి భార్య అతిలోక సుందరి అన్న సంగతి రాణి ద్వారా రాజు విన్నాడు. ప్రవరుడు ఈనాడు మంత్రి అయినాడు కదా, అతను సామాన్యుడిగా ఉన్నప్పుడే అతనికి అంత అందగత్తె ఎలా భార్య అయింది అని రాజుకు సందేహం కలిగింది. ప్రవరుడి భార్య ఎంత అందగత్తో స్వయంగా చూడ్డానికి రాజు ఒక ఎత్తు వేశాడు. ఒకనాడాయన ప్రవరుణ్ణి తన ఇంటికి భోజనానికి పిలిపించాడు. రాణి చేత స్వయంగా వడ్డన చేయించాడు. రాజు ఉద్దేశాన్ని ప్రవరుడు గ్రహించాడు. వారి ఆతిథ్యం స్వీకరించిన తాను రాజును తన ఇంటికి పిలిచి భోజనం పెట్టగా తప్పదు, తన భార్యగా చలామణి అవుతున్న కాంచనవల్లి చేత వడ్డన చేయించక తప్పదు. కానీ ఆమె తన ఇల్లాలు కానప్పుడు ఎవరినో ఆతిథ్యానికి పిలిచి నువ్వే వడ్డించు అని అడగడానికి తనకేమధికారం ఉంది? ఆ రాత్రి ఆ సమస్య తేలక ప్రవరుడు పడుకొని ఉండగా ముసలామె వచ్చి
భోజనం చేద్దు గాని లేనాయన అంది. నాకు ఆకలిగా లేదు అన్నాడు ప్రవరుడు. తనను గురించిన సమస్యే ప్రవరుణ్ణి బాధిస్తుందని కాంచనవల్లి తన సూక్ష్మ బుద్ధి చేత గ్రహించింది. ఏదైనా చెప్పి చేయవలిస్తే చేయించుకోవచ్చు కదా అవ్వ, అనవసరమైన మాటలు కట్టిపెట్టి వచ్చి భోజనం చేయమని చెప్పు అంది. ప్రవరుడు ఈ మాట విని ఎంతో సంతోషించాడు. భోజనానికి కూర్చునేటప్పుడు, అది కాదవ్వా, ఇవాళ రాజుగారు నన్ను భోజనానికి పిలిచారు. రాణిగారి చేత నాకు వడ్డన చేయించారు. వారి ఆతిథ్య రుణం మనం కూడా తీర్చుకోకపోతే బాగుంటుందా అన్నాడు. నేనైతే వంట వడ్డన చేతకాని దాన్ని కాదు. ఆ రాణిగారికి తీసిపోకుండా నేను కూడా చేస్తానని చెప్పవ్వా అన్నది కాంచనవల్లి. మర్నాడు ప్రవరుడు రాజును భోజనానికి పిలిచాడు. కాంచనవల్లి తనకు చేతనైనంత అద్భుతంగా వంట చేసింది. ఒక రకమైన చీర, నగలు, జుట్టుముడి వేసుకొని వడ్డన చేసి వెళ్ళి క్షణంలో మరొక రకం చీరకట్టు, నగలు, జడకట్టు ధరించి మారు వడ్డన చేసింది. రాజుగారు తృప్తిగా భోజనం చేసి ఇంటికి వెళ్ళాక రాణితో, ఇదిగో మన మంత్రికి మనం అనుకుంటున్నట్టు ఒక భార్య కాదు, 2, 2 రత్నాలనుకో, ఎంత చక్కదనం, ఏం చక్కదనం అని ఆశ్చర్యపోతూ చెప్పాడు. రాజు ఈ విధంగా చెబుతుంటే ఆ అందగత్తెలను స్వయంగా చూడాలని రాణికి కూడా కోరిక పుట్టింది. మర్నాడు రాజుతో, ఎల్లుండి అర్ధోదయం నాడు సముద్ర స్నానానికి భార్యలతో సహా మీ మంత్రిని కూడా రమ్మనండి. మనతో పాటు వాళ్ళు కూడా సరిగంగా స్నానాలు చేస్తారు అన్నది. రాజు సరే అన్నాడు. ప్రవరుడికి పెద్ద సమస్య వచ్చి పడింది. పరస్త్రీని వంట చేసి వడ్డించమనడం తప్పు కాదు, కానీ తనతో సరిగంగా స్నానం చేయమనడం ఏమైనా బాగుంటుందా? మొదటనే తనకు వివాహం కాలేదని చెప్తే విషయం ఎంత దూరం వచ్చేది కాదు. కనీసం ఆమె పేరైనా తనకు తెలియదు కదా. ఆమెను సముద్ర స్నానానికి తీసుకుపోవడం ఎలా? ఈ విషయమే ఆలోచిస్తూ ప్రవరుడు ఇంటికెళ్ళి తినకుండా పడుకున్నాడు. ముసలామె భోజనానికి రమ్మంది. ఈ పూటకి నాకు ఆకలి లేదవ్వా, మీరు భోజనం చేసేయండి అన్నాడు. చీటికి మాటికి ఈ భోజనాలేంటో కనుక్కో అవ్వా, ఒకందుకు ఆదుకున్నవారు ఇంకో అందుకు ఆదుకోరా, పెట్టి పోషించేవారు చెప్పి చేయించుకుంటే తప్ప ఏముంది, అడుగవ్వా అని గట్టిగా అంది కాంచనవల్లి. ప్రవరుడు లేచి వచ్చి భోజనానికి కూర్చుంటూ రాజు కోరికను అవ్వకి చెప్పాడు. ఇదేమైనా పెద్ద సమస్య అవ్వ? 7 అందలాలు, 7 రకాల చీరలు, రవికెలు, 7 వారాల నగలు తెప్పించమను. సముద్ర తీరాన 7 గడపల గుడారం వేయించమను. అంతా సక్రమంగా జరిపిస్తానవ్వా అన్నది కాంచనవల్లి. అర్ధోదయం నాడు సముద్రానికి మంత్రిగారి మేనాతో పాటు 7 మేనాలు వెళ్ళాయి. కాంచనవల్లి ఎక్కినది తప్ప మిగతా వాటిలో వస్త్రాభరణాలు మాత్రమే ఉన్నాయి. మేనాలు గుడారం ముందు నిలిచాయి. రాజు రాణి కొంగులు కట్టుకుని స్నానాలు చేస్తుండగా గుడారం మొదటి గుమ్మంలో నుంచి ఒక వేషంలో కాంచనవల్లి వచ్చి తన కోసం వేచి ఉన్న ప్రవరుడితో కొంగులు కట్టుకుని స్నానం చేసి తిరిగి వెళ్ళిపోయింది. కొంతసేపటికి ఆమె మరొక వేషంలో 2వ వాకిలి గుండా వచ్చి మళ్ళీ కొంగులు కట్టుకొని స్నానం చేసింది. ఇదంతా చూసి రాణి, అమ్మో అయ్యో, మీ మంత్రిగారికి 7 భార్యలు, అందరూ ఆణిముత్యాలే అంది. మర్నాడు రాణి తన పరిచారికల్లో ఒక ఆమెను పిలిచింది. ఆమెకు 7 జరీ చీరలు, ఇతర కానుకలు ఇచ్చి, వసే వీటిని తీసుకుపోయి మంత్రిగారి భార్యలకి ఇచ్చి వారందరి పేర్లో కనుక్కొని రావే అంది. రాణిగారు దాసీ చేత కానుకలు పంపించిందని తెలిసి కాంచనవల్లి ముసలామెకు ఒక ఆలోచన చెప్పి పంపింది. ముసలామె దాసితో, రాణిగారు పొరపడ్డట్టున్నారు. మంత్రిగారికి 8 మంది భార్యలు. వారి పేర్లు శ్రీకృష్ణుడి భార్యల పేర్లే. ఒకరున్న చోటికి ఒకరు రారు, ఒకరితో ఒకరు పలకరు. నేను ఒక్కొక్కరినే పంపిస్తాను అన్నది. దాసి రాణి వద్దకు పోయి 8వ కానుకను కూడా తెచ్చింది. కాంచనవల్లి 8 వేషాలు వేసుకొని 8 రకాల గొంతులతో దాసితో మాట్లాడి 8 కానుకలు పుచ్చుకొని లోపలికి వెళ్ళింది. ఇది జరిగిన కొద్ది రోజులకి ఒకనాడు కాంచనవల్లి అవ్వను పురికొల్పింది. ప్రవరుడికి ప్రతి పదార్థం ఎక్కువగా వడ్డించింది. ఇదేంటవ్వా, ఇవాళ ఎలా వడ్డిస్తున్నావు? ఇదంతా తినడానికా పారేయడానికా అన్నాడు ప్రవరుడు. తమకు ఎక్కువైతే తినేవారున్నారని చెప్పవ్వా అన్నది కాంచనవల్లి వెనకాల నుంచి. అప్పటికి గాని ప్రవరుడికి కాంచనవల్లి హృదయం అర్థం కాలేదు. అతను భోజనం చేసి కూర్చొని ఉండగా కాంచనవల్లి పళ్ళెంలో ఆకులు వక్కలు తెచ్చింది.
అయితే మన పెళ్ళి ఎప్పుడు అని అడిగాడు ప్రవరుడు. ఏమండి, నేను నాకు తగిన భర్తను వెతుక్కోవడానికి ఇల్లు వదిలి బయలుదేరాను. నాకు భగవంతుడు ఆ క్షణంలోనే మిమ్మల్ని చూపించాడు. కానీ నేను గుడ్డిదాన్నయ్యాను. రత్నాన్ని గాజు పూస అనుకున్నాను. నిస్సహాయ స్థితిలో మీ వెంట వచ్చాను. కానీ మీరు నా మర్యాదను కొంచెం కూడా అవమానించలేదు. నా కేసి కనీసం చూడనైనా లేదు. ఇంతకంటే ఉదారుడు నాకెక్కడ దొరుకుతాడు? మీరు అరగరు కానీ నేను చాలా కాలం నుంచి మీ భార్యనే అని అన్నది కాంచనవల్లి. ఈ మాటలు విని ప్రవరుడు ఎంతో సంతోషించాడు. తాను పెళ్లి చేసుకోబోతున్నానని వెళ్ళి రాజుతో చెప్పాడు. అదేంటి, నీకు ఇంతకుముందే పెళ్ళైంది కదా, నీకు 8 మంది భార్యలు ఉన్నారని మా భార్య నాతో చెప్పింది అని రాజు అన్నాడు. అప్పుడు ప్రవరుడు జరిగిందంతా రాజుతో చెప్పాడు. ఇదంతా విని రాజు నిర్ఘాంతపోయాడు. అవురా, నీకు కాబోయే భార్య ఎంత నేర్పరి అన్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.